నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 8వ భాగము గృహపతి జననం. లోపాముద్రదేవికి అగస్త్యముని బ్రహ్మలోక వివరాలను తెలియజేస్తున్నాడు. దానికి ప్రారంభంగా విశ్వానర శుచిష్మతి దంపతులకు శివుని వరంగా సంతానం కలిగిన విషయాన్ని చెబుతున్నాడు. చంద్రుడు ఉత్తమ నక్షత్రంలో ఉండగా గరుడు కేంద్రంలో ఉన్నప్పుడు శుచిష్మతికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ సమయంలో ముల్లోకాల నుంచి జనులు గంధర్వవాహ గంధవాహ అని ఉచ్చరించారు. అప్పుడు ఆకాశంలోని మేఘాలు ఉత్తమ వాసనలను వర్షించాయి. దేవదుందుబులు మ్రోగాయి. అంతా నిండి ఉన్న తమస్సు హరించింది. రజోగుణం నాశనమై సాత్వికత ఆవరించింది. అప్పుడు దేవావేశులైన అప్సరసలందరూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు. అంతటా ఆనందం తాండవించింది. మరిచి, అత్రి, పులుహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగీరసుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, విభానందుడు, లోమాంశుడు, చరణుడు, భరద్వజుడు, గౌతముడు, భృగువు, గలవుడు, గార్గుడు, జాతకర్ణుడు, పరశురేషుడు, అపస్తంభుడు, యజ్ఞవాలిక్యుడు, దక్షుడు, వాల్మీకి, ముదోద్గులుడు, శాతతపుడు, లిఖితుడు, శిలాదుడు, శంకుడు, జమదగ్ని సంవర్తుడు, మాతంగుడు, భరతుడు, అంశుమంతుడు, వ్యాసుడు, కాత్యానుడు, కొచ్చుడు, సౌనకుడు, సుశ్రుతుడు, సుకుడు, ఋష్యాశృముగుడు, దుర్గాషుడు, రుచి, నారదుడు, తుంబరుడు, ఉత్తంకుడు, నామదేవుడు, చహన్యుడు, అశితుడు, దేవతలుడు, శలంఖాయుడు, అరిత్తుడు, విశ్వామిత్రుడు, భార్గవుడు, మృఖండు, దాల్యుడు, ఉద్దాలకుడు, దౌమ్యుడు, ఉపమన్యు, వచ్చుడు మొదలైన మునీశ్వరులు, మునికన్యలు అక్కడికి చేరారు. బ్రహ్మ, బృహస్పతి, విష్ణువు, నంది భృగులతో, శంకరుడు, గౌరీదేవి, దేవేంద్రునితో, దేవతలు, పాతాళ వాసులకు నాగులు విలువైన మనులను తెచ్చారు. వీరంతా ఆకాశంలో వెన్నెలలా వ్యాపించారు. బ్రహ్మదేవుడు దగ్గరుండి జాతకర్మ జరిపించి అగ్ని గృహోపతే అనే వేదోక్త మంత్రం చేత అందరూ ఆశీర్వదించి మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. మంచి తేజస్సు వర్చస్సు గల ఆ శిశువును అందరూ పొగిడారు. ఆ తల్లిదండ్రుల భాగ్యమే భాగ్యమన్నారు. గృహపతి అని నామకరణం చేశారు. 4వ మాసంలో అన్నప్రసన్న ఏడాదిన్నరకు చూడకర్మ చేశారు. శ్రావణ నక్షత్రంలో కర్ణవేద జరిపించారు. 5వ ఏడున ఉపనయనం చేశారు. ఉపకర్మ కూడా చేసి వేద విద్యను నేర్పించడం ప్రారంభించారు. తల్లిదండ్రులైన విశ్వానరుడు శుచిష్మతి దంపతులు వేదం ప్రారంభించిన 3 ఏళ్లలో పదక్రమాదులు పూర్తి చేశాడు. బాలుడు గురుముఖత నామ మాత్రమే నేర్చి స్వయం కృషితో వేద విశారుడు అనిపించుకున్నాడు. నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చి కుమారుడైన గృహపతిని చూసి అతని వినయానికి ముచ్చటపడి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతని శరీర లక్షణాలను పర్యవేక్షించాడు. దేవముని దారంతో అతని శరీరవయవాలకు కొలిచాడు. అడ్డము నిలువు కలిపి 108 అంగుళాలున్నదని చెప్పాడు. ఇలాంటి లక్షణం పృథ్వీపతికే ఉంటుందని తెలిపాడు. అతని అవయవాలు 5 సూక్ష్మాలుగా, 5 దీర్ఘాలుగా, 7 రక్తాలుగా, 6 ఉన్నతులుగా, 3 విశాలంగా, 5 సూక్ష్మాలుగా, గంభీరులుగా ఉన్నాయని తేల్చాడు. ఇలా 32 అవయవాలు ఉండాలని సూచించాడు. దీర్ఘావయవాల వల్ల దీర్ఘాయువు కలుగుతుంది. 2 భుజాలు, 2 కళ్ళు, దవడలు, మోకాలు, ముక్కు పొడవుగా ఉండాలి. మెడ పిరుదులు, పురుషాంగము పొట్టిగా ఉండాలి. ధ్వని, నాభి గంభీరంగా ఉండాలి. చర్మం, కేశాలు, వ్రేలు, పళ్ళు, వ్రేల యందలి, పర్వాలు, జానువులు సూక్ష్మంగా ఉండాలి. ఇలే ఉంటే దిక్పాలకుడు అవుతాడు. వక్షస్థలము, పొట్టముంగురులు, భుజాలు, నోరు, చేతులు ఉన్నంతంగా ఉంటే ఐశ్వర్య సంపన్నుడు అవుతాడని, అరచేతులు, కంటి కొసలు, దవడలు, నాలుక కింది పెదవి గోలి ఎర్రగా ఉంటే రాజాధిపత్యము వస్తుంది. నుదురు, నడుము, వక్షస్థలం విశాలంగా ఉంటే మహా తేజస్వి అవుతాడు. పిరుదులు తాబేటి చిప్పలాగా కఠినంగా ఉండి చేతులు కాళ్ళు కోమలంగా ఉంటే రాజహేతులు కనిష్ఠిక నుండి తర్జని వరకు ఆవిచ్చనంగా వ్యాపించిన రేఖ ఉంటే దీర్ఘాయుషు. పాదాలు బలంగా ఎర్రంగా, మడిమలు చెమట లేకుండా బలిష్టంగా ఉంటే ఐశ్వర్య చిహ్నం. హస్తరేఖలు తక్కువ ఉంటే సుఖాన్ని ఎక్కువగా పొందుతాడు.
పురుష పొట్టిగా సన్నగా ఉంటే రాజరాజే అవుతాడు. పిరుదులు పిక్కలు గుండ్రంగా ఉండి ఎర్ర దక్షిణవర్తంగా ఉంటే మహాదేశ్వరుడు అవుతాడు. వృషణలు విశాలంగా పుష్టితో ఉంటే సుఖవంతుడు. చేతులలో శ్రీవత్సము, వజ్రము, చక్రము, తామెర పువ్వు, ముత్యము, కోదండము, దండధారణము మొదలైన రేఖలుంటే ఇంద్రాధిపత్యమే వస్తుంది. 32 పళ్ళు భుజం మేడ శంఖాకారంలో ఉండి అంశమేఘ ధ్వనిలా స్వర్వం ఉంటే సర్వేశ్వరుడే అవుతాడు. తేనె కళ్ళున్న వాడికి ఎప్పుడు దరిద్రం కలగదు. ముఖం మీద 5 రేఖలుండి సింహం నడుము ఉంటే శుభాలే. అన్ని పాదాలలో ఊర్ధ్వరేఖలు పద్మగంధం వాసన గల నిట్టూర్పులు ఉండి సందులేని చేతులు మంచి గోళ్లున్నవాడు మహాలక్షణాలు గల చంద్రునిలా విధిని జయిస్తాడు అని నారదుడు వివరించి తల్లిదండ్రులకు చెప్పి 12వ ఏడు విద్యుదగ్ని వల్ల బాలుడైన వేశ్యానరునికి అంటే గృహపతికి గండం ఉంటుందని హెచ్చరించి వెళ్ళిపోయాడు. శివ వేదాలలో యజుర్వేదం గొప్పది. యజుర్వేదంలో 4వ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న పంచాక్షరి అంతకంటే గొప్పది. పంచాక్షరిలోని 2 అక్షరాలు మరీ గొప్పవి. ఆ 2 అక్షరాలు శివ. శివ అంటే మంగళం, శుభం అని అర్థం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నామస్మరణత్ అన్యోపాయం నాహి పశ్యమో భవతరణి. ఈ సంసారిక జీవితంలో మానవ జన్మ తరించాలంటే నామస్మరణ చేయాలి. భగవంతుని చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. శివ అనే 2 అక్షరాలు పరబ్రహ్మ స్వరూపం. షి అంటే పాపనాశనం, వా అంటే ముక్తి ప్రదానం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.